ఎలాగో మన హీరో మిస్ అయ్యారు కాబట్టి హీరో గురించి చెప్పండి. ఆయనతో మాట్లాడడం మిస్ అయ్యమ్మా. ఆయన ఎవ్రీడే సెట్కి రావడం స్కూల్ పిల్లల్లో వస్తున్నారు. చూసారా అసలు హీరో మాత్రం ఆయన కాదు నేను చెప్తా ఎందుకు స్కూల్ పిల్లల్లో అంటే మీ దగ్గర అన్నిటికీ ఒక థియరీ ఉందన్నమాట. థియరీ ఉంటేనే చెప్తాం, లేకపోతే ఫిలాసఫీ. సో రావడం రెడీ రెడీ భయ అంటారు, ఫుల్ ఎనర్జెటిక్గా వస్తారు సెట్కి. సాయంత్రం వెళ్ళిపోయే టైంకి మెల్లిగా ఇంకెన్ని షాట్లు ఉన్నాయి సో అయిపోయిందా, మళ్ళీ డన్ ప్యాకప్ అనగానే మళ్ళీ ఓ బాయ్ 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 ఫుల్ ఎనర్జీ ఉంటుంది మళ్ళీ. సో ఎగ్జాక్ట్లీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్న 8:30కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాం, మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవచ్చు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది ఆయనతోటి. యా సో అలా హీఈస్ వెరీ ఎనర్జెటిక్. అసలు ఆయన వచ్చాడని ఎవరు చెప్పక్కర్లా, అర్థమైపోతుంది అందరికి హీఈస్ హియర్ అని, హీఈస్ హియర్ అని అర్థమైపోతుంది ఆల్రెడీ. సో అలా యా ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ మీన్ బేసిక్గా నాకు ఇద్దరు కంప్లీట్ డిఫరెంట్ పీపుల్, బోత్ ఆర్ 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆల్ టుగెదర్. సో ఇద్దరిలోనూ వాళ్ళు ఐ చెరిష్డ్ బోత్ ఆర్ డిఫరెంట్ పర్సనాలిటీస్. వీళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ప్రపంచంలోనే పెద్ద ప్రయత్నం. అది నేను చేశాను, నాకు ఇప్పుడు అవార్డు రావాలి అని చేతన్ ఇస్ లైక్ ఐ మిస్డ్ ఇట్, ఐ వుడ్ హావ్ పుట్ బీజిఎం దేర్ ఆల్సో. లోపల ఆలోచించేసారు ఈ గ్యాప్ లో, మంచి మాత్రం అది పసిగట్టేశారు. అదే నాకు ఇవన్నీ అర్థమవుతుంది. వీళ్ళ ఎనర్జీ వీళ్ళ ఆరా నా మీద ఇలా నాకు ఫీల్ అవుతుంది. సో ఫైనల్లీ ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు లవ్ స్టోరీని తీసేటప్పుడు అవునా మేబీ ఓకే అంటే చూసిన వాళ్ళ లవ్ని ఫీల్ అయితే సరిపోతుంది, బట్ అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ కామెడీ అన్నప్పుడు చూసేటప్పుడు ఎలా ఉంటుందో అది చేసేటప్పుడు కూడా ఆ కామెడీని ఎంజాయ్ చేస్తూ నవ్వి అప్పుడు అది అవుట్పుట్ ఈ రేంజ్లో వస్తుందన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. సో అట్లా మీరు ఈ మూవీ చేస్తున్న టైంలో కూడా భయపడడం అలాంటివి ఏమైనా జరిగి అరే ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా వీళ్ళు భయపడతారు, లేదంటే వాట్ ఎవర్ ద ఎమోషన్ యూ క్యారీడ్ ఆ టైంలో అది చూసిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనిపించింది ఏదన్నా ఒకటి షేర్ చేసుకుంటారా? మనకి భయం ఏదంటే అంటే మనం షూట్ చేసేటప్పుడు వీ నో దట్ వీఆర్ షూటింగ్ ఇట్ అండ్ వీ నో నేను ఆల్రెడీ ఆ షార్ట్ని ఎమోషన్ దట్ క్యారీ చేస్తారు ఖచ్చితంగా అనిపించింది ఏదన్నా? అంటే హారర్ ఫిల్మ్స్లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనం షూట్ చేసేటప్పుడు తెలియదు, అది అసలు తెలియదు. షూట్ చేసేటప్పుడు ఓవరాల్ గా మూవీ అంతా అయిపోయి చూసినప్పుడు మీరు ఎడిట్లోకి రాగానే ఒకసారి మనం రఫ్గా ఎడిట్ చేసుకుని ఒక రిఫరెన్స్ మ్యూజిక్ వేసి లేదా రిఫరెన్స్ సౌండ్ వేసి దెన్ వీ నో వెదర్ దిస్ జంప్ స్కేర్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. అంటిల్ దెన్ యూ కాంట్ ప్రిడిక్ట్ ఇట్ బికాస్ ఆల్ యూ కెన్ డూ ఇస్ నా మైండ్లో ఒకటి ఉంది, నేను దానికి ఎగ్జాక్ట్గా ఒక షార్ట్ డివిజన్ ఒక స్టోరీ బోర్డ్ ఏదో చేసుకున్నాను, అది అలానే ఎగ్జిక్యూట్ చేస్తున్నానా లేదా, టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంతవరకు చూసుకోగలుగుతాం తప్పిస్తే ఆన్ సెట్ it's very rare that you get scared, very very rare. I mean almost zero అనుకోవచ్చు. You don't get scared on set because there are 200 people working on the set with you. కానీ మేము ఎక్కడైతే షూట్ చేసామో ఆ బిల్డింగ్లో మేము లొకేషన్ రేఖకి వెళ్ళినప్పుడు అందరము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయాము. I wanted to see what is on the top floor, but when I had to go alone ఇట్ వాస్ వెరీ స్కేరీ, వెరీ వెరీ స్కేరీ. అంటే నేను అది చెప్తే అర్థమయ్యేది కూడా కాదు. అంటే నిర్మానుష్యమైన ప్రదేశాలు భయంకరంగా ఉంటాయి కదా, ఆ స్కేర్ నాకు అనిపించింది. నాకే కాదు అక్కడున్న సెట్ బాయ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మణికంఠ అని ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక అతను ఉంటాడు, మణికంఠ అండ్ శశాంక్ అని ఇద్దరు ఉంటారు. సో దోస్ పీపుల్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. సో ఆర్ట్ అసిస్టెంట్స్. సో మణికంఠ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు సౌండ్స్ వినేవాళ్ళంట. రాత్రి అక్కడ పడుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సడన్గా ఏదో గజ్జలు పాస్ అయిన సౌండ్ ఇలాంటివి వినేవాళ్ళంట. ఎవరో ఉన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. మీకేమన్నా అలాంటివి అనిపించాయా? అదర్ వన్స్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు అని ప్రాబబ్లీ ఎవరికి తెలియదు. ప్రతి దానికి ఒక సొల్యూషన్, ఒక క్లియర్ ఆన్సర్ ఉంది ఆవిడ దగ్గర. నేను అదే అనుకున్నాను, ఓ దేర్ ఇస్ అనదర్ గై హిస్ గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్లీ దానికి దేర్ ఇస్ వన్ సైంటిఫిక్ జస్టిఫికేషన్ టు దట్ గజ్జల్ సౌండ్. చాలా మంది చెప్తుంటారు నేను గజ్జల్ సౌండ్ విన్నాను అని. దేర్ ఇస్ సమ్ ఇన్సెక్ట్ ఇట్ సీమ్స్ విచ్ యాక్చువల్లీ మేక్స్ ది ఎగ్జాక్ట్ సౌండ్. రాటిల్ స్నేక్ కి అక్కడ వెనకాల అది
ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఇన్సెక్ట్ ఇట్ ఇస్. Snakes కి ఒక స్నేక్ ఉంది, రాటిల్ స్నేక్ ఉంది, నో వెనకాల ఏదో చిన్నది లైక్ ఇది ఇలా బట్ ఎగ్జాక్ట్ గా గజ్జల సౌండ్ లాగానే చేసే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ ఏదో ఉందంట, విచ్ ఇస్ యా మేబీ. అంటే లైక్ మనుషులు లేని చోట అయినప్పుడు అలాంటి ఇన్సెక్ట్స్ అలా వస్తుంది. ఉండొచ్చు, యా క్వైట్ పాసిబుల్. బట్ మనల్ని భయపెట్టడం అయితే చేస్తున్నాయి. యా ఇంతకీ ఎక్కడ అది హౌస్, హాంటెడ్ హౌస్? ఎక్కడో చెప్పకపోవడమే బెటర్, ఎందుకంటే ఇంకా సినిమా తెలిస్తే రిలీజ్ ఆ అయ్యి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉంటాం మేము. అసలు నిర్మానుష్యంగా ఉన్న ఏ దరిదాపుల్లో ఎవరో ఒకరు టికెట్ అమ్మేసి వాళ్ళు సెటిల్ చేస్తారు. అదే అలానే అయ్యేటట్టు. అయినా నిర్మానుష్యంగా ఉన్న ఏ దరిదాపుల్లోకి ఎందుకు వెళ్ళాలి? యా కదా, మీమర్స్ రివ్యూ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అది ఫైండ్ అవుట్ చేసి ఇల్లు ఇదే అని చెప్పేస్తారు. వాళ్ళు అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. హాంటెడ్ హౌస్ ఇక్కడే షూట్ చేస్తారు. అదొక టూరిస్ట్ ప్లేస్ చేసేస్తారేమో. Ghost walking tour to Suvarnamaya. Yeah. We'll do